ఈరోజు చెప్పబోయే విషయం ఏమిటంటే మరి ఎన్నో రోజుల నుంచి రైతులు ఎదురు చూస్తున్నటువంటి బ్యాంకులో లోన్ తెచ్చుకున్నారు. లోన్ తెచ్చుకొని అప్పులు ఎలా కట్టుకోవాలి, ఏ విధంగా ఏం చేయాలి, ఈ మా తరగతి జీవితాలు ఏంది అనేది ఆవేదనకు గురైనారు. కాబట్టి గత ప్రభుత్వంలో కూడా కొన్ని జరిగినాయి, కొన్ని జరగలేదు. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి ఇప్పటి వరకు ₹1,00,000 రుణమాఫీ చేసిన రేవంత్ రెడ్డి సార్కు నేను నా తెలంగాణ రైతు బిడ్డలు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. కాబట్టి రైతు జీవితాల్లో వెలుగు నింపడానికి వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి నేను మరొకసారి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. మీరు చేస్తున్నది బాగానే ఉంది. మరి వేలాది రైతుల్లో జీవితాల్లో వెలుగు నింపిన సీఎం రేవంత్ రెడ్డి సార్కు నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాబట్టి ఇంకో విషయం ఏమిటంటే ఇక్కడ మరి చాలామంది కొందరి పేర్లు వచ్చినాయి, కొందరు పేర్లు రాలేదు. జాబితాలో పేర్లు రానటువంటి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఎవరైతే రాలేదో, ఎవరైతే పెండింగ్లు ఉన్నాయో వారి సమస్యలు వెంటనే ప్రభుత్వం స్పందించి వారికి న్యాయం చేయాలని కోరుతున్నాను. మరి కలెక్టర్లకు సూచనలు ఇవ్వండి, అధికారులకు సూచనలు ఇవ్వండి, మండల వైద్య ఉన్న వారికి కూడా సూచనలు ఇచ్చి గ్రామంలో ఎంతమంది రైతులు ఉన్నారు, ఒక్కొక్క గ్రామంలో ఎంతమంది రైతులు ఉన్నారు, ఎంతమందికి పట్టాపాస్ బుక్లు ఉన్నాయి, ఎంతమంది ఉన్నాయో లేవో చెక్ చేసి కొత్తగా వచ్చిన వారు ఉన్నారు, వాళ్ళని కూడా పరిగణలోకి తీసుకొని ఎవరికైతే జాబితాలో పేర్లు లేవో వాళ్ళందరి ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంటు, పాస్బుక్ తీసుకొని ఎంక్వైరీ చేసి ప్రభుత్వం వెంటనే వారికి కూడా రుణమాఫీ చేయాలని కోరుతున్నాం. కాబట్టి ఈరోజు అలర్ట్ ఇచ్చారు, వ్యవసాయ అధికారులను కలవండి, ఏఈఓలను కలవండి అని. దానికి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాబట్టి రైతులు మీ గ్రామాల్లో ఏఈఓను కలవండి, మండల అధికారులను కలవండి, కలిసి మీ యొక్క సమస్యలు వారికి తెలియజేయండి. కాబట్టి ముఖ్యంగా మరో గుడ్ న్యూస్ ఏంటంటే రైతు బీమా కూడా ఈరోజు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. మరి తెలంగాణ ప్రభుత్వం రైతులు ఆవేదన చెందుతున్నారని, వారికి ఎలాంటి చనిపోతే అనుకోని సంఘటనలో చనిపోతే వారికి 5 లక్షల బీమా మేము సాయం చేస్తామని ఎందుకు వచ్చినారో అది కూడా ఈరోజు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఎవరైతే కొత్తగా పట్టాపాస్ బుక్ వచ్చిన వారు చేసుకొని వారు ఉంటే వెంటనే మండల వ్యవసాయ శాఖ అధికారి అప్రూవ్ సార్ను కలవాల్సిందిగా నేను కోరుతున్నాను. కాబట్టి దానికి సంబంధించినటువంటి వివరాలు ఏమిటంటే జూన్ 28 లోపు వచ్చిన పట్టాదారు పుట్టిన తేదీ 14 ఆగస్టు 1965 నుండి
14 ఆగస్టు 2006 వరకు ఉండాలని సూచించారు. కాబట్టి రైతు బీమాకు అప్లై చేసుకునేవారు అప్లికేషన్ ఫామ్, అదేవిధంగా పట్టా పాస్బుక్, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ ఇవి జత చేసి, నామినీ ఆధార్ కార్డు కూడా జత చేసి మరి మండల వ్యవసాయ శాఖ అధికారి, మీ మండలాల యొక్క వ్యవసాయ శాఖ అధికారులు ఉంటారో వాళ్ళకు అందజేయాలని ప్రభుత్వం సూచించింది. ఇంకేమైనా సమస్యలున్నా రైతులు మరి అధికారులను కలిసి మీ యొక్క సమస్యలు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా అడవేరు గ్రామంలో ఏఈఓ సార్ కానీ మేడం కానీ నాకు ఇక్కడ లేరు. వెంటనే మా కడవేరు గ్రామానికి ఏఈఓ ఒక సార్ను కానీ మేడం కానీ ప్రత్యేకంగా ఇక్కడనే స్థిరంగా ఉంచాలని కోరుతున్నాం. అందుబాటులో లేకపోవడంతో ఎవరికి ఫోన్ చేయాలో అర్థం కాక వాళ్ళు సతమతం అవుతారు. కాబట్టి దీని దృష్టిలో అధికారులు ఉంచుకొని మా గ్రామానికి ఏఈఓ సార్ని వెంటనే నియమించాలని కోరుతున్నాను. ప్రతి సమస్య చెప్పుకోవాలంటే ఎక్కడికో వెళ్ళాలి, ఏడుకో పోవాలంటే చేర్యాలకే రావాలి. చేర్యాలకు వస్తే ఆఫీస్కి వస్తే సార్ ఉండకపోవచ్చు, మేడం ఉండకపోవచ్చు. వాళ్ళ బాధను ఎవరికి చెప్పుకోలేక సతమతం అవుతున్నారు. కాబట్టి దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి మా గ్రామానికి ఒక ఏఓ సార్ను ప్రకటించాలని కోరుతున్నాను. కాబట్టి మీరు కూడా ప్రతి గ్రామాన తిరిగి ఏఈఓలు, వ్యవసాయ శాఖ అధికారులు కూడా ప్రతి గ్రామానికి వెళ్ళి ఎన్ని పాస్బుక్లు ఉన్నాయి, ఎంతమందికి రైతు రుణమాఫీ కాలేదు, వాళ్ళ పేర్లు వాళ్ళ లిస్ట్ అప్ చేసుకొని వాళ్ళకు ఫోన్ చేసి గ్రామాల్లో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి వారి సమస్యలు తెలుసుకొని వారికి సాల్వింగ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. కాబట్టి దీని మీద రైతులకు ఎలాంటి కష్టం రాకుండా, ఆవేదన వ్యక్తం చేయకుండా మీ అధికారులు ఈ ప్రజలకు సహకరిస్తారని కోరుకుంటున్నా. ఇక్కడ నేను చెప్పే విషయం ఏమిటంటే, ఎంతోమంది నేను ప్రజాసేవలో ఉన్నా కాబట్టి ఒక సాధారణ వ్యక్తిని, చాలామంది నాకు ఫోన్ చేస్తున్నారు, మాకు రుణమాఫీ కాలేదు. అందుని బట్టే నేను ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి నాకు ఏ పార్టీ మీద ద్వేషం లేదు. నాకు నా ప్రజలకు న్యాయం జరగాలి నా ముఖ్య ఉద్దేశం. నేను ప్రజాసేవలో ఉంటున్నా కాబట్టి ప్రజలందరూ నాకు ఫోన్ చేస్తున్నారు, గమనించగలరు. సమస్యల గురించి నేను ఎంత దూరమైనా అధికారులకు తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నా. మీ సలహాలు వింటాను, ప్రభుత్వ సలహాలు వింటాను, ప్రజల సమస్యలు వింటాను. అది ప్రభుత్వం ముందట, అధికారుల ముందట మాట్లాడతాను, పోరాటం చేస్తాను, వాళ్ళకు సహాయాన్ని సమాచారం అందిస్తాను. ప్రభుత్వం మాటలు వింటాను, రైతుల మాటలు వింటాను. ఎవరికి ఏ సమస్య వచ్చినా వాళ్ళ సమస్యలు విని అధికారుల ఎదుట ముందు పెడతాను. కాబట్టి మీ అందరూ నాకు సహకరించాల్సిందిగా కోరుతున్నాను. కాబట్టి మరి ఎవరు ఆందోళన చెందకుండా అధికారులను కలవండి, మీ యొక్క సమస్యలు విన్నపించుకోండి. నా ప్రజా పోరాటాల ఛానల్ @ఆర్తలింగం 1989 సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. ప్లీజ్ ప్రియమైన మిత్రులారా, అక్కలారా, చెల్లెలారా, తమ్ములారా, అన్నలారా, రైతు సోదరులారా, యువకులారా,
నా యొక్క వీడియోని చూసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ ముగించుకుంటున్నాను.